నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఉప్పంకుల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహారుద్రయాగ పూజల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన తాళరేవు మండల టీడీపీ సీనియర్ నాయకుడు సాగురెడ్డి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ వేగేశ్వర భాస్కర్ రాజుని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. తాళరేవు మండలం ఉప్పంకుల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి ఉత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు చెల్లెబోయిన రాజు, పంపన శ్రీనివాస్, పైడికొండ లోబరాజు, కోరుకొండ నేరిబాబు, మట్టాపాటి కృష్ణంరాజు, చీకట్ల నాగబాబు, పితాని సత్యనారాయణ రెడ్డి, శ్రీను, నల్లం శ్రీనివాస్ తదితరుల బృందం భాస్కర్ రాజుని ఘనంగా సత్కరించి అభినందించారు. అదేవిధంగా ఆలయ అర్చకులు కొండూరి పార్వతీశ్వరరావు, విష్ బాబు, పైడికొండ లోబరాజు, బేతలం పార్వతీశ్వరులను గ్రామస్తులు సత్కరించి అభినందించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఉప్పంకుల గ్రామంలో ఈ నెల 7 నుంచి 17 వరకు జరిగిన శ్రీ మహారుద్రయాగ కార్యక్రమానికి ఎంత దిగ్విజయం జరగడానికి కారణం మన శ్రీ వేగేశ్వర భాస్కర్ గారు. అదేవిధంగా మన గ్రామ సహకారంతో ఆయన ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందు తీసుకెళ్లి ఎంతో సంపూర్ణం చేశారు. ఆయనకి నిజంగా శతకోటి వందనాలు. నిజంగా ఇటువంటిది ఎవరు కూడా ఇలా ఈ రోజు మానేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 7 నుంచి 17 వరకు గుడి దగ్గరకు కూర్చొని అంతకుముందు కూడా ఈ గుడి పనులను చేయించి చాలా దగ్గరుండి ఆయన పనులు మనకు చేశారు. ఇటువంటి దయకారించి నిజంగా పౌరులను స్ఫూర్తి నిజంగా అనుకోవాలి. అలాగే ఈ ఉప్పంగాలకి మనకి ఏనాడు రుణం ఉందానికి మనకి గతంలో ఈ ఊరికి రోడ్లు వేయించారు, మళ్ళీ గుడికి డెవలప్మెంట్ కూడా చేస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే చెప్పారు గ్రాంట్ ఇస్తారని చెప్పేసి పాంచాల గడ్డం కానీ, గోడ గడ్డం కానీ ఇంకా రకరకాల గుడికి డెవలప్మెంట్ చేస్తారని చెప్పారు. నిజంగా ఈ రౌండ్ మీద తీర్చుకోలేము. థ్యాంక్ యూ. ఇక అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని భోజనాలు కానీ టిఫిన్ కానీ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన యొక్క ఉప్పంగం గ్రామ ప్రజల సహకారంతో రాజుగారు చేసినటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. అలాగే మన పైడికొండ రాజు గారు కార్యక్రమం జరిగిన చాలా పనులు బాగా చేశారు. ఆయన కూడా ఒకసారి తెలుగుతున్నాం. అదేవిధంగా ఈ గుడిలో చాలామంది మన ఊరి ప్రజలందరూ కూడా చాలామంది సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి కూడా ఒకసారి హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నాం. ఓం నమస్కారం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో రుద్రస్వామి భాస్కర్ రాజు గారు, మన పంతులు గారు, మొత్తం ఇసుబాబు గారు అందరూ కలిపి గ్రామాన్ని అందరూ సహకరించి ఊళ్ళో వాళ్ళందరూ తల వంతు చేసుకుని అందరూ దగ్గరుండి చాలా బాగా చేశారు. ఈ కార్యక్రమానికి ఇలాగ ఎన్నెన్నో ముందు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. మన తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి మహారుద్రయాగం బాగా జరిగింది. చాలా సంతోషం. అలాగే భాస్కర్ రాజు గారు బాగా సహకరించారు. సత్యంబాబు మేస్టారు, విశ్వబాబు గారు అందరూ సహకరించారు. చాలా థ్యాంక్ యూ. తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయానికి ఈ నెల 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 11 రోజులు మహారుద్రయాగ కార్యక్రమం జరిగింది. మన శర్మ గారి ఆధ్వర్యంలో ఈ ఋత్వికులందరూ 11 రోజులు ఎవరికి కూడా విసుగు చెందకుండా పూజలు చేసి ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ కూడా ఉండేలా చేశారు. గ్రామానికి, ఇతర గ్రామాల అందరికీ కూడా. ఈ కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఉప్పంగల గ్రామంలో 7వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు మహారుద్రయాగం కార్యక్రమం దివ్యంగా పూర్తయింది. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంతా కూడా వేగేశ్వర భాస్కర్ రాజు గారు. ఆయన నాయకుడు కాదు, సేవకుడు. ఈ రోజుని ఇంత డెవలప్మెంట్ చేశారంటే ఆయన దయవల్ల జరిగింది. ఒక అన్నప్రసాదానికి కానీ, ఒక వాటర్కి కానీ ఆయన చిన్న కుర్రోళ్ళలాగా ప్రతి పని కూడా దగ్గరుండి నడిపించాడు. ఆయన లేనిది ఏమీ లేదు. ఈ రోజుని ఎంతోమంది ఎన్నో అనొచ్చు, కానీ ఆయన నాయకుడు కాదు. ఇప్పుడు చెప్పిన మళ్ళీ సేవకుడు ఆయన ఇటువంటి నాయకుడు మరిన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాలని ఆ శివయ్య సాక్షిగానే కోరుకుంటున్నాను. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి. భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం, 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఏవీ నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా.